షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. సిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చూడండి, యేసుక్రీస్తు తన జీవితాన్ని సర్వమానవాళి రక్షణ కొరకు ఆయన సమర్పించుకున్నారు. మన పాపముల కోసము మనము పశ్చాత్తాపడి మారు మనసు పొంది, యేసు నన్ను క్షమించు, నన్ను రక్షించు అనే ఆ దొంగ వలె ప్రార్థించిన వెంటనే ప్రతి ఒక్కరిని ఏ విధమైన షరతులు లేకుండా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మన క్రియలను బట్టి కాక తన దయ చొప్పున ఆయన మనల్ని విమోచిస్తారు. కాబట్టి ఆ దొంగ వలె మన పాపములను ఒప్పుకొని ఆయన ఇచ్చు రక్షణను మనము స్వీకరిద్దాము. ఆ దొంగకు దొరికింది దయామయని దయ. మరి మన పరిస్థితి ఏమిటో మనము ఆలోచన చేసుకుందాం. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్.